ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కౌశికి, ఇంకా రెడీ అవ్వలేదా? ఫంక్షన్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. అది మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పు కౌశికి. అది అది నాకు చెప్పడానికి కూడా అంత మొహమాట పడుతున్నావు ఏంటి కౌశికి? ఏదైనా పర్వాలేదు, చెప్పు. అది నేను చెప్పబోయేది విని మీరు చాలా బాధపడతారని తెలుసు. నిన్న మీరిచ్చిన చీర 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 దాత్రి, ఆ చీర అన్నయ్య వదినకిచ్చింది. నిషి, నువ్విచ్చిన షాక్కి ఒక్కరికి కూడా నోటెంట మాట రావట్లేదు. ఆమె నిషే, ఈ దెబ్బతో సురేష్ మనసు విరిగి కౌశికిని చీ కొట్టి వెళ్ళిపోతాడు. రత్నాలు, అమ్మా, ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నువ్వెందుకు కట్టుకున్నావు? అదేంటమ్మా తెలియనట్టు అడుగుతున్నారు? నిన్న మీరే కదా చీర కట్టుకోమనిచ్చారు. నేనివ్వడమేంటి? నీకు ఆయన పిచ్చి కని పట్టిందా? మా ఆయనకి చీరిచ్చి నన్ను కట్టుకుని ఫంక్షన్కి రమ్మని చెప్పారంట కదమ్మా. రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే మీకోసం కూడా బట్టలు కొన్నాను. ఇవి కట్టుకుని ఫంక్షన్కి రావాలి. నిన్న మీరు వాచ్మెన్ కి శారీ కవర్ ఇచ్చి తన వైఫ్ ని కట్టుకొని రమ్మని చెప్పటం నేను కూడా చూసాను. దినా, నేను కవర్ ఇచ్చా నిష్క, కానీ ఆ కవర్లో ఈ చీర లేదు. వదినా, ఆ చీర కవర్లో పెట్టింది మీరు, తీసుకొచ్చి ఇచ్చింది మీరే. మరిప్పుడు ఆ చీర ఇచ్చింది మీరు కాదంటున్నారు. మీరు ఏమంటున్నారో అసలు మాకు అర్థమే కావట్లేదు. నాకు అర్థమైంది. కౌశికి ఏం చెప్పాలనుకుందో నాకు క్లియర్గా అర్థమైంది. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో చూపించాలనే ఇలా చేసావు కదా కౌశికి. నేనంటే కోపంగా ఉన్నావనుకున్నాను. మన మధ్య మనస్పర్ధలు మబ్బుల్లా కమ్మేసాయి అనుకున్నాను. ఈ రోజుకైనా ఆ మబ్బులు తొలగిపోయి నువ్వు నా కౌశికిగా నా దగ్గరకు వస్తావని ఆశపడ్డా. ఇవాళ్టితో ఆ ఆశ చచ్చిపోయింది కౌశికి. కాదు, నువ్వే చంపేశా. ఈరోజు మన జీవితంలో కొత్త మలుపు తిరుగుతుందని ఆశపడ్డాను. నా ఆశల్ని మరీ ఇంతలా చెరిపేయాలా? అన్నయ్య, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. పొద్దున ఇలా చేయదని మీకు కూడా తెలుసు. అవును బావా, నువ్వు బాధలో చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. పిచ్చోళ్ళు కౌశికి, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. నువ్వైనా క్లారిటీగా చెప్పు. నువ్వు ఆ చీర తీసుకుని నన్ను బాధ పెట్టడానికి ఇలా చేశానని చెప్పు. ఒక్కసారి నేను చెప్పేది విను సురేష్. నిజంగా ఆ కవర్లో చీర. ఆపే కౌశికి. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు కౌశికి. నువ్వు ది గ్రేట్ వజ్రపాటి కౌశికి. నాలాంటి వాళ్ళతో మాట్లాడటమే మా అదృష్టం. వద్దు,
ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. క్యాంటీన్లో ఇన్ని రోజుల నుంచి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మా డైరెక్టర్ సార్ ఊర్లో లేరు, వచ్చాక చూపిస్తామన్నారు మేడం. డైరెక్టరా? ఎవరైనా? రాహుల్ బాబు గారి నాన్నగారు మేడం. సారీ మేడం, చూసుకోలేదు. రాహుల్ అందరితో ఎలా ఉంటాడు? నాకు పెద్దగా తెలియదు బాబు, ఎప్పుడూ కొంతమందిని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కోపం ఎక్కువని మాత్రం విన్నాను. రేయ్, లేరా లేరా, నువ్వు కళ్ళు ఎత్తికెక్కారా? రే రే రే, పోలీసులు వచ్చారా? కూర్చోండి కూర్చోండి. రేయ్ పోరా. సారీ అన్నా, సారీ అన్నా. అన్నా కూలింగ్ డబ్బులు. ఎరా, మళ్ళీ బ్యాక్ సైడ్ గేట్ నుంచే వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలరా ఆ గేట్ నుంచి రావద్దు అని? మళ్ళీ పెయింట్ అంటుకున్న నోటే తీసుకొచ్చావు. సరే అన్నా, వేరే నోట్ ఇస్తా ఉండు. ఇదిగో అన్నా. బ్యాక్ సైడ్ గేట్ ఏంటండి? వెనక ఒక చిన్న గేట్ ఉంటుంది మేడం. స్టూడెంట్స్ రాత్రి గేట్ మూసిన తర్వాత ఆ గేట్ నుంచే వస్తారు. గేట్ దగ్గర సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు మేడం. ఆ, క్యాంటీన్ నుంచి ఆ గేట్ దగ్గరికి ఏమైనా దారుందా? బయటికి వెళ్ళాక కుడివైపుకి తిరిగితే కాలేజీ, ఎడం వైపు తిరిగితే గ్రౌండ్, అది దాటితే గేట్ మేడం. పెయింట్ అన్నారు? గేట్ వాళ్ళకి 3 రోజుల నుంచి పెయింట్ వేస్తున్నారు బాబు. ఏమైంది దాత్రి? బ్లాక్ పెయింట్ అంటుకొని ఎవరో షూస్ చూసాను కేడి. బాల్. జై హింద్ మేడం. చెప్పు కిరణ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది మేడం. అమ్మాయి చనిపోయింది కింద పడడం వల్లే, కానీ తల మీద బలమైన దెబ్బ కూడా తగిలింది మేడం. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఆ అమ్మాయి డ్రెస్ మీద బ్లాక్ పెయింట్ ట్రేసెస్ ఉన్నాయి మేడం. బ్లాక్ పెయింట్ ట్రేసెస్ ఉన్నాయి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.